మన మూవీ రివ్యూలో విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో వచ్చిన ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే ఇది ఫ్యూచర్లో అంటే 2040లో జరిగేలా ఊహించి తీసిన స్టోరీ అన్నమాట. ఈ 2040లో ఇప్పుడున్న సైన్స్ లా కాకుండా ఇంకాస్త డెవలప్ అయ్యి రకరకాల గ్యాడ్జెట్స్, రకరకాల యాప్స్ వచ్చాయి. ఈ టైంలో కూడా హీరో తండ్రి తన కొడుకుని ఏ గ్యాడ్జెట్స్ వాడకుండా, కనీసం సెల్ ఫోన్ కూడా వాడకుండా పెంచాడు. ఇదిలా ఉంటే హీరోయిన్ తల్లి పొద్దస్తమానం రీల్స్ చేసుకోవడం, వాటితోనే డబ్బులు సంపాదిస్తూ లైఫ్ లీడ్ చేయడం, అసలు ఇదే జీవితం అన్నట్టు ఆ హీరోయిన్కి కూడా బాగా నూరు పోసి పెంచారన్నమాట. ఇక ఇదిలా ఉంటే సరిగ్గా ఆ టైంలో ఒకరినొకరు లవ్ చేయాలంటే కూడా దానికి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారానే లవ్ చేయాలి, అదే మీకు సేఫ్ అన్నట్టు. దాన్ని ఒక పెద్ద బిజినెస్గా చేసుకుని ఒక బిజినెస్ మ్యాన్ బతుకుతున్నాడు. ఈ టైంలో హీరో హీరోయిన్ని కలుస్తాడు. కలవగానే హీరోయిన్ని లవ్ చేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ని అతను లవ్ చేయాలంటే ఒక ఫోన్ కొని ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటేనే ఆమెను లవ్ చేయగలడు. ఇప్పుడు హీరో కూడా ఫోన్ కొంటాడు. ఆ తర్వాత ఏమైందనేదే ఈ సినిమా కథ. కథగా చూస్తే మాత్రం ఇది డిఫరెంట్ స్టోరీనే. కానీ వీళ్ళు తీసుకున్న కథని అసలు వీళ్లే నమ్మలేదు. దానికి సరైన ముగింపు వెతికే ప్రయత్నం కూడా వీళ్ళు చేయలేదు. ఎందుకంటే ఈ కథలో హీరో వాళ్ళ నాన్న పిల్లాడిని ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతాడు, అమ్మేమో అప్డేటెడ్గా పెంచుతాను అంటుంది. అసలు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనే పాయింట్ మీదే ఈ కథను ముందుకు తీసుకెళ్లాల్సిందే. కానీ ఈ కథని ఒక హీరో విలన్ స్టోరీ లాగా తీసుకెళ్లడమే ఈ సినిమాకి పెద్ద మైనస్ అయిపోయింది. పోనీ ఆ ట్రాక్ అయినా కొంచెం ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారంటే స్క్రీన్ ప్లేలో అస్సలు విషయం లేదు. కనీసం ఒక్క టర్న్ కానీ ట్విస్ట్ కానీ ఏమీ లేవు. ఇలా స్టార్ట్ అయిన కథ ఖచ్చితంగా ఇక్కడే ఎండ్ అవుతుందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఉదాహరణకి చెప్పాలంటే హీరో మొదటిసారి విలన్ని కలిసినప్పుడు ఇక్కడ హీరో ఛాలెంజ్ చేసి వస్తాడేమో అనిపిస్తుంది. తర్వాత చూస్తే ఇంటర్వెల్లో వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయిపోతుంది అనిపిస్తుంది. చివరికి వాళ్ళు కలిసిపోతారు. ఇదంతా ఇలాగే ఉంటుంది. ఈ కథ ఇలాగే ఉంటుందన్నట్టుగా కథ నడిచింది. దాని మధ్యలో ఏమాత్రం ఇంట్రెస్ట్ పెట్టకుండా వెళ్ళిపోయారు. అందులో చాలా కామెడీ పెట్టారు. ఏ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఏ ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వలేదు. సినిమాలో ఎవరి మీద మనకి పట్టు రాలేదు. కథ మనకి సంబంధం లేకుండా నడుస్తుంది. సినిమాలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ అంటే పునరావాస కేంద్రం లాంటిది ఒకటి చూపిస్తారు. అందులో అందరూ వాలంటరీగా చేరారా లేక ఏదైనా పనిష్మెంట్ తీసుకొని వచ్చి అక్కడ చేరారా, అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఇలాంటి డీటెయిల్స్లోకి అస్సలు వెళ్ళలేదు. అంత పైన చెప్పేశారు. అలాగే కథ 2040లో జరుగుతుంది అంటారు. దానికోసం వీళ్ళు పడ్డ కష్టం ఏంటంటే 2040లో ఈ బిల్డింగ్ ఇలా ఉంటాయి, ఈ ట్రైన్ ఇలా ఉంటుంది అన్నట్టుగా దాన్ని మాత్రం బ్యాక్గ్రౌండ్లో సీజీలో చేశారు. అదొక్కటే వీళ్ళు కష్టపడింది. మిగతాదంతా మామూలుగానే ఉంది. ఇలా అన్ని విషయాలు పైన చెప్పడం వల్ల సినిమాని కనెక్ట్ అయ్యి చూడలేకపోయాం. ఒక స్టేజ్ తర్వాత ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా అన్నట్టయింది. ఈ సినిమా ఎంత బోరింగ్గా ఉన్నా చూడగలిగామంటే దానికి ముఖ్య కారణం రవివర్మన్ కెమెరా వర్క్. ఇక దీంతో పాటు వచ్చే సీజీ షాట్స్ అన్నీ కూడా మరీ ఎబ్బెట్టుగా లేకుండా బాగానే చేశారు. అయితే ఈ సినిమా ఇంత దారుణంగా అంటే రాడ్లా ఉంటుందనే విషయంలో మాకైతే ఎలాంటి షాక్ లేదు. ఎందుకంటే ఈ సినిమా వాళ్ళ లాస్ట్ మూవీ డ్యూడ్ కంటే ముందే రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ ఈ సినిమా మొత్తం తీశాక వాళ్ళైనా కనీసం ఒకసారి వేసి చూసుకుని ఉంటారు కదా అసలు అవుట్పుట్ ఏ లక్షణంలో వచ్చిందో అని. అందుకే ఈ సినిమాకి పెద్దగా డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలంటే దీన్ని అలా సైలెంట్గా కవర్ చేస్తూ తీసుకెళ్ళి ఏదైనా సేఫ్ డేట్ చూసుకుని రిలీజ్ చేస్తే నష్టం కొంచెం తక్కువ ఉంటుందని ఫిక్స్ అయ్యారు. అందుకే చక్కగా ఏప్రిల్ నెలలో స్కూల్ హాలిడేస్ అన్నీ ఇచ్చేశాక తీసుకొచ్చి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. పైగా ఈ డేట్కి ఒరిజినల్ విజయ్ సినిమా కూడా లేదు. TN26 అని ఓ డూప్లికేట్ విజయ్ సినిమా మాత్రమే వస్తుంది. దాన్ని సైలెంట్గా తొక్కి సైడ్ చేసి మన సినిమాని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటే ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఏకంగా ఒరిజినల్ విజయ్ సినిమా జననాయకన్నే తీసుకొచ్చి దించేశారు. జననాయకన్ మూవీ లీక్ అవడం కాస్త బాధాకరమైన విషయమే అయినా ఇప్పుడు విఘ్నేష్ శివన్ మైండ్ వాయిస్ ఎలా ఉంటుందంటే, ఏంట్రా ఒక 10-12 ఏళ్ల క్రితం పోడా పోడి అని ఒక సినిమా రిలీజ్ చేశా, ఆ రోజు తుపాకీ అని ఒక సినిమా తీసుకొచ్చి ఆ సినిమాని ఖతం చేశారు. ఈరోజు కష్టపడి బాధపడి నానా తిప్పలు పడి ఒక సినిమా తీసుకొచ్చి రిలీజ్ చేస్తే ఈరోజు కూడా ఇంకో సినిమా తీసుకొచ్చి రిలీజ్ చేస్తారా? నాతో సరసం చేయడానికే మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని కన్నారా అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఇక ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉందయ్యా అంటే, ఈ కథ 2040లో జరుగుతున్నట్టు ఏదో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అది ఇది అని చెప్పి సినిమా తీసి పెట్టారు. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్తోనే మలయాళంలో ఆండ్రాయిడ్ కుంజప్పన్ అని ఒక సినిమా ఉంటుంది. అదైతే ప్రజెంట్ టైంలో జరిగే స్టోరీనే. అందులో ఒక ముసలాయనికి ఒక రోబోకి మధ్య ఉన్న బంధాన్ని చూపిస్తారు. ఆ స్థాయిలో అందులో హ్యూమన్ ఎమోషన్ మనకి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ ఈ సినిమా మొత్తం
కేవలం టెక్నాలజీ గురించే మాట్లాడుతుంది తప్ప హ్యూమన్ ఎమోషన్ అనేది ఈ సినిమాలో అస్సలు లేదు. అదంటారా, దానికి మనకి ఏం సంబంధం లేనట్టు అదిపాటికి అది ఎటో పోతుంటుంది. అసలు ఈ కథ ప్రకారం చూసుకుంటే హీరో వాళ్ళ నాన్న అబ్బాయిని ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మాయిను నేను అప్డేటెడ్గా పెంచుతున్నానని చెప్పి అలా పెంచుతుంది. ఈ రెండిట్లో అసలు ఏది కరెక్ట్ అని చెప్పి వీళ్ళిద్దరిని బేస్ చేసుకునే ఒక కంక్లూజన్కి వచ్చుంటే అప్పుడు అది ఈ కథకు పర్ఫెక్ట్ క్లైమాక్స్ అయి ఉండేది. కానీ వీళ్ళు హీరో విలన్ ఇద్దరిలో ఎవరు గొప్ప అని కొట్టుకొని గెలిచే సినిమాగా తీశారు. అందుకే ఈ సినిమా అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఎప్పుడు అయిపోతుందా అనిపించింది.